హస్తం గూటికి గులాబీ నేతల క్యూ. అసలు వ్యూహం ఇది. అసెంబ్లీ ఎన్నికల పరాభవం నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో కోలుకోవాలని చేస్తున్న భారత రాష్ట్ర సమితి ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగులుతూ ఉంది. పార్టీలోని చాలామంది నాయకులకు బీఆర్ఎస్ నాయకత్వం మీద విశ్వాసం సడలిస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. అందుకే రోజుకు ఒక నాయకుడు పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్లోకి వస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇది జోరుగా సాగుతూ ఉంది. గ్రేటర్ పరిధిలో గతంలో కాంగ్రెస్ దాదాపు ఖతమైంది. అందువల్ల హైదరాబాద్ పరిసరాల్లో అంటే అర్బన్ ఏరియాలలో పార్టీ పునరుద్ధరణ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. ఆయన ఉద్దేశం లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడమే కాదు, వచ్చే ఎన్నికల్లో జీహెచ్ఎంసీని కైవసం చేసుకోవడం. దీనికోసం సాగుతున్న కృషి ఫలితాలిస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్లో ఏం జరుగుతూ ఉందంటే, పార్లమెంట్ ఎన్నికలు లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ రాజకీయ వ్యూహం విజయవంతమవుతోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు పగడ్బందీ వ్యూహాన్ని రూపొందించారు. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై హస్తం నేతలు వల విసిరారు. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీగా ఉన్న వెంకటేష్ నేత ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ నేతల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం తీసుకున్నారు. తెలంగాణలో అధికారం మారక రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. పలు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పాలన పోయి కాంగ్రెస్ కార్పొరేటర్లు చైర్మన్లుగా విజయం సాధించారు. లోక్సభ ఎన్నికలు మరో 2-3 నెలల్లో జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలినట్లయింది. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత, మహబూబ్నగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కీలక నేత మన్నె జీవన్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వెంకటేష్ అప్పట్లో చెన్నూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరి పెద్దపల్లి ఎంపీగా ఘన విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ టికెట్ వెంకటేష్ నేతకు కాకుండా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. టికెట్ దక్కదనే ఆలోచనతోనే వెంకటేష్ నేత పార్టీ మారారని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నేతలకు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. గ్రేటర్ హైదరాబాద్కు చెందిన కేటీఆర్ ప్రధాన అనుచరుడైన మాజీ డిప్యూటీ మేయర్, ప్రస్తుత బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మీడియా స్పోక్స్ పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధినేత కేసీఆర్కు పంపించిన లేఖలో వెల్లడించారు. 2022లో విద్యార్థి దశలో ఉన్న సమయంలో ఆకర్షితుడైన ఫసీయుద్దీన్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్గా కూడా పనిచేశారు. 22 ఏళ్లుగా పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నప్పటికీ అగ్ర నాయకులు తనను పట్టించుకోవడం లేదని బాబా ఫసీయుద్దీన్ ఆరోపించారు. చేవెళ్ల ఎంపీ బరిలో పట్నం సునీత, అధికారం మారక పట్నం దంపతులు హస్తం గూటిలో చేరేందుకు సమాయత్తమయ్యారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పట్నం సునీత పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, అతని భార్య వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైన తరుణంలో అనూహ్యంగా ఆయనను అప్పటి సీఎం కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మరోవైపు సునీత గత కొద్ది నెలలుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డిని మెదక్ జిల్లాకు చెందిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడంపై పలు రకాల అనుమానాలు తలెత్తాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్
రావు కూడా కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డిని కలిశారు. వారు కూడా తాము కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని చెప్పారు. బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ పార్టీ తీర్థం ఇప్పించడానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ, డీసీసీ అధ్యక్షుడు రోహన్ రెడ్డి, సీఎం సలహాదారు అయిన రేవంత్ సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజేందర్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కలిశారు. గతంలో తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసిన ప్రకాష్ గౌడ్ సీఎంను కలిశాక బీఆర్ఎస్ సమావేశానికి డుమ్మా కొట్టారు. దీంతో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ తీర్థం తీసుకుంటున్నారని వార్తలు వెలువడ్డాయి. ప్రకాష్ గౌడ్ సీఎంను కలవడం వెనుక ముఖ్యమంత్రి సలహాదారు